రైట్ గా డీటెయిల్స్ చూస్తే చాలా రోజుల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ముళ్ళ కంచెలు వచ్చాయి. అది సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఉద్యమాలకు ఆయుపట్టుగా ఉన్న ఉస్మానియా వర్సిటీలో ఈ విధంగా కంచెలు పెట్టడంపై తెలంగాణ ప్రజా సంఘాలు, మేధావి వర్గాల్లో చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇది గమనించారో ఏమో ఓయూ పర్యటనలో ఒక కీలక ప్రకటన చేశారు సీఎం. మరి కంచెలు పెట్టడం ద్వారా డ్యామేజ్ అయిన ఇమేజ్ సీఎం ప్రకటనతో మెరుగుపడుతుందా? తెలంగాణ ఉద్యమం కోసం ఇనుప కంచెలను కూడా లెక్క చేయలేదు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన విద్యార్థి లోకం. అక్కడి పోరాట పటిమే యావత్ తెలంగాణ సమాజాన్ని నిద్రలేపింది. విద్యార్థి శక్తి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచింది. ఉద్యమ సమయంలో ఓయూలో అడుగు పెడితే చాలు దానిని గొప్పగా భావించేవారు నాయకులు. విద్యార్థులు ఆశించినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇనుప కంచెలు తొలగిపోయాయి. కానీ రాష్ట్రం సిద్ధించిన 11 ఏళ్ల తర్వాత కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇలా ఇనుప కంచెలు దర్శనమిచ్చాయి. దీనికి కారణం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనే. సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ కొన్ని విద్యార్థి సంఘాలు, పలువురు విద్యార్థులు నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డిని అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో ముందు జాగ్రత్తగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారన్నది పోలీసుల వాదన. ఆందోళనకు దిగుతారని అనుమానించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న అనేక విద్యార్థి సంఘాలు తమ రాకను స్వాగతిస్తున్నప్పటికీ కూడా ముళ్ళ కంచెలేసి ఈ రోజు విద్యార్థినీల హాస్టళ్లకు గేట్లు పెట్టి లాక్ చేసి విద్యార్థినులను లోపల బ్లాక్ చేసి తను రావడం ఏదైతే ఉందో ఈ విధానాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మరి 40 సంవత్సరాల ఉద్యోగాలు వస్తావు, 2 లక్షల ఉద్యోగాలు మీ ఇస్తామని చెప్పినాం, దగా చేసినాం, మోసం చేసినామని చెప్పేసి ముక్కు నేలకు రాసి ఆర్ట్స్ కాలేజ్ వేదికగా విద్యార్థులకు, నిరుద్యోగులకు క్షమాపణ చెప్తే ఈ విద్యార్థి సమాజం నేను నమ్మేది. ఇనుప కంచెలు, విద్యార్థుల అరెస్టులపై మాజీ మంత్రి హరీష్ రావు తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. దమ్ముంటే పోలీసులు లేకుండా రేవంత్ రెడ్డి ఓయూకు వెళ్లారని సవాల్ చేశారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు, నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి, ఇనుప కంచెలు పెట్టి, పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. ఏది ఏవైతివి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రావట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. గత 10 ఏళ్లుగా ఓయూలో సీఎం అడుగు పెట్టే ధైర్యం చేయలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మాత్రం ఓయూకు వచ్చి ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థి నేతలతో ముచ్చటించారు. గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఏ ముఖ్యమంత్రి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కాలు పెట్టడానికి, ముందుకు రావడానికి ఆలోచన చేయలేదు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక దళిత, బడుగు వర్గాల, బలహీన వర్గాల, అన్ని వర్గాలకు ఒక మంచి చేయాలనే సంకల్పంతో మా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద చదువుకున్న పిల్లల భవిష్యత్తు కష్ట సుఖాలు నేరుగా తెలుసుకుందామని చెప్పి, అది ఏదేమైనా కానీ అని చెప్పి ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఈ గడ్డపై అడుగుపెట్టి ఉస్మానియా యూనివర్సిటీలోని పరిణామాలను గమనించారో ఏమో రేవంత్ రెడ్డి చాలా లౌక్యంగా బదులిచ్చారు. మళ్లీ ఓయూకు వస్తానని చెప్పారు. ఆర్ట్స్ కాలేజీ ముందు చర్చకు సిద్ధమని చెబుతూ అప్పుడు క్యాంపస్ లో ఒక్క పోలీసు కూడా ఉండబోరని కామెంట్ చేశారు సీఎం. మళ్ళీ నేను వస్తా, మా వీసీ గారికి, మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా, ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి. ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి, నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం. ఆర్ట్స్ కాలేజ్ ముందు మీటింగ్ పెడతా, మీకు కావలసిన 100 కోట్ల నిధులు ఇస్తా. మళ్ళీ మీటింగ్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరనే. డీజీపీ గారికి, సిటీ కమిషనర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, ఒక్క పోలీస్ కూడా క్యాంపస్ లోపల ఉండొద్దు, నేను వస్తా. వాస్తవానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి ప్రజాభవన్, నాటి ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను తొలగించారు. ఆ చర్యలపై ప్రజల నుంచి జేజేలందుకున్నారు. కానీ ఉద్యమాల పురిటిగడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీలో సొంత రాష్ట్రంలో సీఎం వస్తే కంచెలు పెట్టడమే చాలా మందికి రుచించడం లేదు. రేవంత్ చర్యలను హర్షించడం లేదు. నాడు అలా, నేడు ఇలా అంటూ సోషల్ మీడియాలోనూ 2 దృశ్యాలను వైరల్ చేస్తున్నారు. మొత్తానికి ఇనుప కంచెలు రేవంత్ సర్కార్ను ఇరకాటంలో పడేశాయి.